హలో గాయ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ అనమాట. కావేరి జ్యూస్ ఇవ్వబోతుంటే, వద్దు అత్తయ్య గారు, నన్ను డ్రైవర్గానే చూడండి అంటాడు దిగులుగా కాశీ. వెంటనే స్వప్న ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి అంటుంది కోపంగా. అప్పుడే వచ్చిన శ్రీధర్, అవును, ఎవరిని ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, ఈ తరం వాళ్ళం కాదు కదా, బంధాల కోసం తప్పిస్తాం. హా కాశీ, రాత్రి నుంచి నువ్వు ఇక్కడే నిద్రపో అంటాడు. దాంతో స్వప్న ఇంకా రగిలిపోతుంది. డాడీ, అతడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటుంది. ఇంట్లో కాకపోతే హాల్లో పడుకుంటాడు. కాశీ మాత్రం ఈ రోజు నుంచి ఇక్కడే పడుకుంటాడు అంటాడు. తింటాడు, అన్నీ ఇక్కడే ఉంటాయి అని తెలిసిస్తాడు శ్రీధర్. ఎందుకు అంటుంది స్వప్న కోపంగా. రేపు ఉదయాన్నే నేను గుడికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళడానికి కాశీ కావాలి అంటాడు శ్రీధర్ తిక్క సమాధానం చెబుతూ. గుడికి ఎందుకు అంటుంది స్వప్న కోపంగా. నా కూతురు కాపురం బాగుపడాలని కోరుకుంటున్నాను అంటాడు శ్రీధర్. నేను అంటే పగ కదా డాడీ, నీకు పగ తీర్చుకుంటున్నావా అంటుంది స్వప్న కోపంగా. పగ ఉంటే గుడికి వెళ్తారా? ఉంటేనే ఏంటి కావేరి, దీనికి బుర్ర పోయింది, కాస్త చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే కావేరి కూడా దీనికి మనం ఎక్కడ చెప్పగలం అని జ్యూస్ అక్కడే పెట్టి తాగు అనేసి వెళ్ళిపోతుంది. స్వప్న కాశీ ఇద్దరు మిగులుతారు. ఇంకా అక్కడేం చేస్తావు, వెళ్ళు అంటుంది స్వప్న కాశీతో కోపంగా. అంత కోపం దేనికి మేడం అంటాడు కాశీ బాధగా. వెంటనే కోపంగా పైకి లేచి మాట్లాడటం మొదలు పెడుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను. ఒక తాజుపాముకి దెబ్బ తగిలితే ఒక వ్యక్తి సాయం చేశాడట, పాలు పోసి గుట్టు కూడా పెట్టాడట. తీరా కాపాడిన వ్యక్తిని కాటేసి చంపేసింది ఆ పాము. అందుకే అంటారు, పాముకి పాలు పోసిన విషమే కక్కుతుంది అని అంటూ కాశీ గుణాన్ని గుచ్చి మాట్లాడుతూ ఉంటుంది స్వప్న. స్వప్న మాట్లాడుతూనే ఉంటుంది, విషయం కక్కడం పాము సహజ లక్షణం. ఇప్పుడు నువ్వు గాయపడ్డావు కాబట్టి మామూలుగానే ఉంటావు. అలా అని నిన్ను క్షమించి కలిసిపోతే కూరలు ఉన్న పాము ఎలా అయితే కాపాడిన వాడిని కాటు వేసిందో, నన్ను అలానే మరోసారి బాధపడేలా చేస్తావు అంటుంది స్వప్న. వెంటనే కాశీ, దీపక్క కార్తీక్ బావని ఎన్నోసార్లు బాధ పెట్టింది, కానీ బావ అక్కని పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాడు. సుమతి పెద్దమ్మ దశరథ్ పెద్దనాన్న మీద కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఒకరినొకరు క్షమించుకున్నారు, హ్యాపీగా కలిసి ఉన్నారు. తప్పు జరగడానికి కొన్నిసార్లు పెద్ద కారణాలు అవసరం లేదు స్వప్న. ఆ క్షణంలో బుర్ర సరిగ్గా పనిచేయకుండా ఉంటే చాలు, లెక్కలేని తప్పులు జరుగుతాయంటాడు కాశీ బాధగా. ఎప్పుడు బుర్ర పని చేయని మనిషితో నేను బ్రతకలేను అంటుంది స్వప్న కోపంగా. ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అంటాడు కాశీ. చూడు కాశీ, పగ తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఇలా నన్ను బతిమాలటం చూస్తుంటే దీని వెనుక కూడా ఏదో ప్లాన్ వేసినట్టు ఉంది అంటుంది స్వప్న. కరెక్ట్గా లేనప్పుడు నమ్మావు, ఇప్పుడు పారాని అంటే నమ్మడం లేదు. కనీసం అత్తయ్య మామయ్యల గురించి అయినా ఆలోచించు అంటాడు కాశీ. వాళ్ళ గురించి ఆలోచించేదాన్ని అయితే నీతో లేచిపోయి వచ్చేదాన్ని కాదు అంటుంది స్వప్న కోపంగా. పోనీ మనిద్దరం కలిసి బిజినెస్ చేసుకున్నాను స్వప్న అంటాడు కాశీ. బిజినెస్ అంటే నమ్మకం. నేను రెస్టారెంట్లో పిఏగా పెట్టుకుంటాను, వేరే వాడితోనే చేతులు కలిసి మా నాన్నను జైలుకి పంపించిన మహానుభావుడివి. ఇప్పుడు నీతో కలిసి బిజినెస్ చేస్తే నా నెత్తిన టోపీ పెడతావా ఏమో, నా మీద నువ్వు పగ తెచ్చుకుంటావేమో అంటుంది స్వప్న. స్వప్న, ఇప్పుడు నువ్వు నా మీద పగ తెచ్చుకుంటావు స్వప్న అంటాడు ఆవేదనగా కాశీ. అందుకే వెళ్ళిపోను అంటున్నాను, గో హెల్ అంటుంది స్వప్న కోపంగా. దాంతో కాశీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వప్న తనలో తాను నిన్ను జీవితంలో క్షమించను కాశీ అని అనుకుంటుంది కోపంగా. సీన్ కట్ చేస్తే జో పాప దాసు దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఇంకా నా నుంచి తప్పించుకోలేవు నాన్న అంటుంది జో కోపంగా. దాసు నవ్వుతూ, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, నా జీవిత సాఫల్యం నాకు దక్కింది, ఇక నేను ఏమైనా పర్వాలేదు అంటాడు. వెంటనే జో, ఇక్కడ నువ్వు చాలా కొత్తగా ఉన్నారు, ఇంతకాలం దీప ఎవరో అందరికీ చెప్పదే అనేవారు, ఇప్పుడు జీవిత సాఫల్యం దక్కింది అంటే ఏంటి అర్థం, నిజం చెప్పేస్తావా అని అంటుంది కంగారుగా.
నీకు అలా అనిపిస్తుందా అంటాడు దాసు నవ్వుతూ. అనిపించడం ఏంటి, కళ్ళ ముందు కనిపిస్తుంటే అంటుంది జో. అంటే జో పాపకి ఆ పెద్ద స్ట్రగుల్ వెంట లేకుండా దాసు కోసం వచ్చిందన్నమాట. జో మాత్రం రగిలిపోతూ దాసు ముందు వాగుతుంది. అసలు దీప గురించి ఏం తెలిసిందని దీపని పెంచిన ఆ కుబేర్ గురించి తెలుసుకొని మా డాడీ అంత ఫీల్ అయిపోతున్నాడు అంటుంది. అమ్మా వాళ్ళంతా మనుషులమ్మా, ఏవో మంచి మానవత్వాలు ఉండి ఉంటాయి, వదిలేసి అంటాడు దాసు. నాన్న అని అరుస్తుంది జో. చూడమ్మా, నువ్వు ఎలా పిలిచినా నీకు చెప్పేది ఒకటే, నువ్వు మా వదినకు ప్రాణదాతవు అంటూ జోని తన కూతురు కాదు అనే భ్రమలో ఉండాలని దాసు ప్రయత్నిస్తుంటాడు. జో మాత్రం రగిలిపోతూ ఉంటే దాసు కూల్గా దశరథ్ మర్డర్ ప్లాన్ గురించి కూడా చర్చిస్తాడు జోతో. అది కారణం చూస్తా, ఎన్ని రోజులు అంటే ఆస్తి కోసం బుద్ధి లేని పనులు అన్నీ చేస్తాడు. అసలు నీ మీద నాకు ఎంత ఆనందం అంటే దశరథను నీ దీపక్ కాల్చి ఫోన్ని చంపారు కదా, అది కూడా నీ పని అని డౌట్. నువ్వేమంటావు అంటాడు దాసు. కావాలని బిత్తరపోతుంది జో పాప. ఇలాంటి దుర్మార్గులు తండ్రి నాకు ఈ లోకంలో ఎవరికే ఉంటాడు అంటాను ఆగిపోతుంది జో. దాసు మాత్రం చిరునవ్వు నవ్వుతాడు. ఎంతకాలం నేను మీతో ఆడుకుంటే ఇప్పుడు మీరు నాతో ఆడుకుంటున్నారు, అసలు నేను నీ కూతురునా దశరథ్ కూతురునా అని మళ్ళీ సూటిగా అడుగుతుంది జో. దాసు మాత్రం నీకేం అనిపిస్తుందమ్మా, కనిపెట్టమ్మా అంటూ సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటూనే ఉంటాడు. దాంతో రగిలిపోయిన జో పాప దాసు నుండి చిటికెలు వేస్తూ చూస్తూ ఉండు నాన్న, అసలు గుడిలో ఏం జరిగిందో, డాడీ ఎందుకు అలా చిత్రంగా ప్రవర్తిస్తున్నాడో, నువ్వు ఎందుకు ఇలా భారం పోయిన వాడిలా తిరుగుతున్నావో అని అన్నీ తెలుస్తాను అంటూ అరుస్తుంది. ఇంతలో పారు వచ్చి జో ముఖం మీద చిటిక వేస్తుంది కోపంగా. ఓయ్, నా కొడుకు మీద చిటిక వేసి చెప్పేంత దమ్ము నీకు ఎవరిచ్చాడు పిల్ల, బాతు వచ్చా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నీకు నా కొడుకుతో ఏం పని అని పారు నిలదీస్తుంది ఆవేశంగా. నిద్రపోయిన జో నేను ఇక్కడున్నానని నీకు ఎలా తెలుసు అంటుంది కాస్త కంగారుగా పారుని. నేను చెప్పాను అంటాడు దాసు. ఎందుకు మళ్ళీ నేను కిడ్నాప్ చేస్తాను అని భయపెట్టావా అంటుంది జో దాసుతో. లేదు, అయినా నువ్వు శివనారాయణ గారి సొంత మనవరాలివి అయినప్పుడు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేముంటుంది, నా భయం అంతా ఇప్పుడు మా అమ్మ గురించి అంటాడు దాసు. దాసు అలా అనగానే జో గారు ఇద్దరు అయోమయంగా చూస్తారు. నీ అమ్మ గురించి నీకేం భయం అంటుంది జో కోపంగా దాసుతో. నువ్వు శివనారాయణ గారి సొంత మనవరాలివి, సముద్ర కన్న కూతురివి అని తెలియపోయింది. కానీ ఇంకా నువ్వు ఇలా చాటుగా నన్ను కలిస్తూ ఉంటే ఏదొక రోజు మీ తాత మనల్ని చూస్తాడు, చూసి ఊరుకోడు, అనుమానం వస్తుంది. ఆ అనుమానంతో ఆరా తీస్తే మా అమ్మ బిడ్డల్ని మార్చిన సంగతి బయటపడుతుంది. అప్పుడు మా అమ్మని బతకనిస్తారా అంటూ పారు వణికిపోయేలా దాసు మాట్లాడుతుంటాడు. దాంతో పారు కోపంగా జో ఇంకా నా కొడుకుని నువ్వు కలవద్దు, వాడితో మాట్లాడొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక జో ఎన్నిసార్లు నేను నీ మనవరాలిని ప్రేమని చెప్పినా పారు వినదు. దాసు విననివ్వడు. రేయ్ దాసు, నా మనవరాల్ని వెతకరా, పాపం దానికి ఏదొక సాయం చేసిన పాపం కడుక్కుంటాను అని పారు ఏడుస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ వెతికినా నా మనవరాలు దొరకదు అని అంటుంది జో కోపంగా. దాంతో పారు లబ్బతిగా కంటే కానీ చంపేశావా ఏంటి అని జో మీద అరుస్తుంది. వెంటనే దాసుకు ఏమో అన్న అంత పని చేయగలుగుతున్నా అంటూ ఇంకా ఎక్కిస్తున్నాను. ఇక జో తల కొట్టుకుంటూ కానీ నీ మనవరాలని నాకు కొంత టైం ఇవ్వు ప్లీజ్ అని రగిలిపోతుంది. తండ్రి వైపు తిరిగి ఆడుకుంటున్నావు కదా నాన్న, ఆడుతూ తేలుస్తాను అన్నీ తేలుస్తాను అని రగిలిపోతుంది. నిజంగానే పట్టిన పాయింట్ దీపక్ గమనించి బుల్లెట్ రాలేదు అని దశరథి అడిగితే జో కూడా అయిపోతుంది. మరిన్ని వివరాల కోసం రాయబాగంలో చూద్దాం. బాయ్.